V Cardiac Multi-Specialty Hospital, Kottapet. Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. అన్ని కంపెనీల ఒరిజినల్ పార్ట్స్ హోల్సేల్ ధరలకే బెస్ట్ క్వాలిటీ మీ నమ్మకానికి నిజమైన చిరునామా వహబ్ రోడ్ బిలాల్ హోటల్ దగ్గర తెనాలి. హార్ట్ అటాక్ సమయంలో ముఖ్యమైన ఘట్టంగా చెప్పబడే గోల్డెన్ అవర్లో సరైన చికిత్స అందిస్తే తప్పకుండా ప్రాణాన్ని కాపాడుకోగలం. అయితే ఆ గోల్డెన్ అవర్లో సరైన చికిత్స అందించే అత్యాధునిక సాంకేతిక పరికరాలు కలిగిన వైద్యశాల కోసం విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్ళాలి. అయితే ఇప్పుడు మన తెనాలిలో కూడా అలాంటి వైద్యం అందించే వైద్య పరికరాలను అందుబాటులోకి తెచ్చింది హెల్త్ హాస్పిటల్. గుండె, నరాల వైద్య పరికరాలతో పాటు వైద్య నిపుణులను సైతం అందుబాటులోకి తెచ్చి అత్యవసర వైద్య సేవలు అందించేందుకు సిద్ధం చేసినట్లు హెల్త్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నన్నపనేని ప్రతాప్ తెలియజేశారు. అత్యవసర వైద్య సేవలు అందక జరిగే ప్రాణ నష్టాన్ని తెనాలి పరిసర ప్రాంతాల్లో నివారించేందుకు తెనాలిలో నూతనంగా 3 కోట్ల రూపాయలు విలువ చేసే ఖ్యాద్ ల్యాబ్ను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ఈ ల్యాబ్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ శుక్రవారం ప్రారంభిస్తారని తెలిపారు. గుండెపోటు, పక్షవాతం వచ్చిన సందర్భాల్లో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టినప్పుడు యాంజియోగ్రామ్, ఎంఆర్ఐ పరీక్షలు నిర్వహించి ఎక్కడ రక్త ప్రవాహానికి అంతరాయం ఏర్పడిందో తెలుసుకొని అత్యవసరమైన స్టంట్ వేయటం ఈ పరికరం చేస్తుందని నన్నపనేని ప్రతాప్ వివరించారు. కార్డియాలజీలో సైలెంట్ స్ట్రోక్గా పరిగణింపబడే గుండెపోటును గుర్తించేందుకు పరీక్షలతో పాటు వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని డాక్టర్ ఉజ్వల్ తీ చెప్పారు. సకాలంలో స్పందించి చికిత్స అందించడమే పక్షవాత వైద్యంలో అత్యంత కీలకమని హెల్త్ హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ అనూష అన్నారు. తెనాలిలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా ఖరీదైన మిషనరీ తెప్పించి వైద్యం అందించగలుగుతున్నందుకు తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు హాస్పిటల్ ఎండి డాక్టర్ మన్నె హరీష్. వెజల్స్ గుండె లోపలికి గుండెకి సప్లై చేసే రక్తనాళాలు ఉంటాయి. ఆ రక్తనాళాల లోపలికి ఈ క్యాథెటర్స్ పంపించి ఎక్కడ బ్లాక్ ఉందనేది దాంట్లో చూసి ఆ బ్లాక్ ఉన్న ఏరియాలో స్టంట్ వేస్తారు. ఇది తెనాల్లో ఫస్ట్ టైము రేపు మనోహర్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయబోతున్నాం. ఈ క్యాత్ ల్యాబ్ అడ్వాంటేజ్ ఏంటంటే గుండె జబ్బు వచ్చినప్పుడు హార్ట్ అటాక్, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఈ క్యాత్ ల్యాబ్ను తీసుకొస్తే కనుక యాంజియోగ్రామ్ చేసి ఏమన్నా బ్లాక్స్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసి స్టెంట్స్ ఏమైనా అవసరమైతే చేయటం, తర్వాత ఇమ్మీడియట్గా పేషెంట్ రికవర్ చేసి ఆ లైఫ్ సేవింగ్ దీనికి ఇది బాగా పనికొస్తుంది. ఇది తెనాల్లో ఫస్ట్ టైం స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ అవర్లో గోల్డెన్ అవర్ అంటాం. ఆ అవర్లో కనుక హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ని కనుక తీసుకొస్తే ఇమ్మీడియట్గా క్యాత్ ల్యాబ్లో కనుక తీసుకొచ్చి యాంజియోగ్రామ్ కనుక చేసి ఆ బ్లాక్ ఎక్కడుందో ఐడెంటిఫై చేసి దాంట్లో స్టెంట్ వేయగలిగితే కనుక పేషెంట్కి ప్రాణహాని నుంచి తప్పించుకునే స్టేజ్కి తీసుకెళ్ళవచ్చు. దానిలో ఫస్ట్ టైం ఇది హెల్త్ హాస్పిటల్ మేము 20 years బ్యాక్ స్టార్ట్ చేసిన అప్పుడు ఎమర్జెన్సీ కేర్ అంటే బేసిక్ ఎమర్జెన్సీ కేర్ ఇవ్వగలిగేవాళ్ళం. ఇది తెనాల్లో ఫస్ట్ టైమే స్టార్ట్ చేసాము. ఇప్పుడు సుమారుగా దీని కాస్ట్ ఎంత ఉంటుంది సార్? ఇది 3 crores దాకా దీని కాస్ట్ ఉంటుందండి. ఇక్కడ పేషెంట్ ఇక్కడ పడుకోబెడతారండి. అంటే ఒక డై ఇస్తారు, రక్తంలోకి డై ఇచ్చి ఒక క్యాథెటర్ పంపిస్తారు. యాక్చువల్గా కొత్తగా వచ్చిన క్యాత్ ల్యాబ్ సార్. తెనాల్లో ఇంతవరకు క్యాత్ ల్యాబ్ లేదు. మన ఫస్ట్ క్యాత్ ల్యాబ్ ఇక్కడ పెట్టుకున్నాం. ఎల్ఎన్జెస్ మోడల్ క్యాత్ ల్యాబ్ సార్ ఇది. ఇప్పుడు పేషెంట్కి వెంటనే గుండెపోటు వస్తే పేషెంట్కి కొన్ని చోట్ల ఇంజెక్షన్స్ ఇవ్వటం వరకు ఉంటుంది సార్. బట్ ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా చాలా వరకు ఆ బ్లాక్ అనేది కరగదు. సో అలాంటి పేషెంట్స్కి మనం ఇక్కడికి తీసుకొచ్చి యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేస్తాం సార్. సో ఏ పేషెంట్ అయినా ఎమర్జెన్సీగా 60 minutes లోపల వస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది గుండెపోటు పేషెంట్కి.
సో మన ఈ ఎల్ఎన్జిఎస్ ల్యాబ్ అనేది చాలా చోట్ల ఉంది యాక్చువల్గా. ఇప్పుడు హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీస్లో కూడా ఎల్ఎన్జిఎస్ వాడతారు. సో ఈ యాక్టివిటీ ఫస్ట్ టైం మన తెనాలికి వచ్చింది కాబట్టి అందరూ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పేషెంట్ వచ్చినాక పేషెంట్ని మనం ఇక్కడ పడుకోబెడతాం సార్. దీని ద్వారా ఎక్స్రేస్ అనేవి వస్తాయి సార్. ఎక్స్రేస్ ద్వారా గుండె లోపల ఉండే రక్తనాళాలన్నీ స్కాన్ అయ్యి సార్ ఇక్కడ కనపడతా ఉంటుంది. మేము దాన్ని యాంజియోగ్రామ్ అనే పరీక్ష ద్వారా మేము చూస్తాము. యాంజియోగ్రామ్ వన్స్ అయిపోయినాక కూడా బ్లాక్స్ ఏమైనా ఉంటే ఈ ఎక్స్రే ద్వారా కనపడతా ఉంటే మేము ఇక్కడ చూస్తూ ఉంటాం సార్ బ్లాక్ ఎంత పర్సంటేజ్ ఉంది ఏంటి అనేది. అది బయట కూడా కనపడుతుంది. మేము పేషెంట్కి కూడా బయట పేషెంట్ అటెండర్స్కి బయట చూపిస్తాం ఎంత పర్సంటేజ్ బ్లాక్ ఉంది ఎక్కడుంది అని. దాని తర్వాత స్టంటింగ్ అనే ప్రొసీజర్ కూడా ఇక్కడే చేస్తాం సార్. అంటే ఈ చేతి జస్ట్ ఈ నరం నుంచి ఒక చిన్న సూది ఇచ్చినంత ఇచ్చి దాని లోపల నుంచి వైర్స్ పంపిస్తాం గుండె లోపలికి. పంపించి అది మొత్తం ఇక్కడ మ్యాగ్నిఫై అయ్యి పెద్దగా కనపడి ఇక్కడ కనపడతా ఉంటుంది. సో స్టంట్ కానీ బెలూన్ కానీ అన్నీ మనం చేసే ప్రొసీజర్ అంతా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి రేడియేషన్ ఆ ఎక్స్రేస్ అనేవి ఇక్కడ నుంచి పడతాయి. సో దట్ అది జూమ్ అయ్యి ఇక్కడ కనపడతాయి. కార్డియాలజీ పేషెంట్స్ కోసం ఎక్స్క్లూజివ్గా తయారు చేసిన ఐసీయూ అండి. ఇది వన్ ఆఫ్ ది హై అండ్ ఐసీయూ ఈ ఏరియాలో. క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్లే ముందు ప్రిపరేషన్ చేసిన తర్వాత క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్ళి మళ్ళీ ఈ కార్డియాక్ ఐసీయూకి తీసుకొస్తూ ఉంటారు. ఇది ఇంకా రేపు ఎల్లుండిలో మిగిలిన ఆస్పెక్ట్స్ అన్నీ రెడీ చేసేసి పేషెంట్కి అందుబాటులో పెట్టబోతున్నాం. ఈ మన ఓల్డ్ ఆపరేషన్ థియేటర్ ఇది ఐసీయూ. మేము యూజ్ చేస్తున్న ఎగ్జిస్టింగ్ ఐసీయూ అండి. దీంట్లో ఇది కంటిన్యూస్ డయాలసిస్ మిషను. ఇది డయాలసిస్ యూనిట్ సపరేట్ ఉందండి. ఇది ఒక యూనిట్ ఐసీయూలో పేషెంట్కి ఏమైనా డయాలసిస్ అవసరం అయితే అది ఓకే. ఇది ఎగ్జిస్టింగ్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? ఎవ్రీ మంత్ అరౌండ్ 600 పేషెంట్స్ దాకా ఇక్కడ డయాలసిస్ చేయించుకుంటున్నారండి. 2 షిఫ్ట్సా? 3 షిఫ్ట్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. అన్ని డయాలసిస్ మిషన్స్. 7 మెంబర్స్కి చేయొచ్చండి. సరే అటు నుంచి పైన హరీష్ గారు ఆ రూమ్కి వెళ్ళిపోదాం. ఇది ఇంకొక ఐసీయూ అండి. ఇప్పుడు అక్కడ మనం ఓల్డ్ ఐసీయూ చూసాం కదా, దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేద్దామని చెప్పే ఉద్దేశంతో ఇది రెడీ చేసాం. ఇది మెడికల్ ఐసీయూ. సార్ 12 బెడ్స్ ఐసీయూ ఉంటుంది. ఇది 12 బెడ్స్. కార్డియాక్ ఐసీయూ 10 బెడ్స్ ఉండేది అంతకుముందు. మొత్తం కూడా కార్డియాక్. ఇది మెడికల్ ఐసీయూ అండి. అంటే రెస్పిరేటరీ కేసెస్, పాయిజన్ కేసెస్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ అడ్మిట్ చేస్తాం. ఇందాక మనం చూసింది ఎక్స్క్లూజివ్ కార్డియాక్ ఐసీయూ. కార్డియాక్ 10 బెడ్స్ ఐసీయూ కార్డియాక్ అండి. ఇదేమో 12 బెడెడ్ ఐసీయూ. ఇవన్నీ రెగ్యులర్ పేషెంట్ రూమ్స్ అండి. ఒక అరగంటలో ఫినిష్ చేసుకొని వచ్చేసాం. పైకి వెళ్దాం.
పెట్టేసరికి రండి. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, ఈఎన్టీ స్పెషాలిటీస్తో ఒక బేసిక్ ఐసీయూ, పాయిజన్ కేసెస్ కానీ, తర్వాత ఈ స్నేక్ బైట్స్ ఇలాంటి కేసులకి ఎమర్జెన్సీ అండ్ ట్రామా దీనికోసం అని చెప్పి 2006లో స్టార్ట్ చేసాం. ఇప్పటికి 20 ఇయర్స్ ఈ హెల్త్ హాస్పిటల్స్ ప్రస్థానంలో చాలా కార్డియాక్ పేషెంట్స్ అంటే గుండెపోటుతో వచ్చి ఇక్కడ ఏమీ చేయలేక హయ్యర్ సెంటర్కి రిఫర్ చేసి దారిలో ప్రాణాలు కోల్పోయిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు. ఇక్కడ తెనాలి చుట్టుపక్కల జరుగుతున్న ప్రాబ్లం కూడా అదే. దాన్ని అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో తెనాల్లో క్యాత్ ల్యాబ్ పెట్టాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ క్యాత్ ల్యాబ్ ఉండటం వల్ల తెనాలి చుట్టుపక్కల హార్ట్ అటాక్ పేషెంట్స్ కానీ, పారాలసిస్ వచ్చిన పేషెంట్స్ కానీ మనం హయ్యర్ సెంటర్కి తెనాలి దాటి వేరే హయ్యర్ సెంటర్కి రిఫర్ చేయాల్సిన అవసరం లేని పరిస్థితి ఉంది ఇప్పుడు. దీనివల్ల ఏంటంటే ఎనీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మొదటి గంట చాలా ఇంపార్టెంట్ టైం అది. ఆ టైంలో క్యాత్ ల్యాబ్ ఉండటం వల్ల ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేసి ఏమైనా బ్లాక్స్ ఉంటే దానికి కావాల్సిన ట్రీట్మెంట్, స్టెంట్ వేయాల్సిన అవసరం వస్తే స్టెంట్ వేయటం, అయితే ఇంకా అదర్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ ఏమైనా అవసరం అయితే చేయటం అనేది జరుగుతుంటుంది. ప్రాణాపాయం నుంచి 100% మనం సేవ్ చేయడానికి ఈ క్యాత్ ల్యాబ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో అది రేపటి నుంచి మనోహర్ గారి చేతుల మీదుగా దాన్ని ఇనాగ్రేషన్ చేయబోతున్నాం. తెనాలి హెల్త్ కేర్ అనేది ఈ హెల్త్ హాస్పిటల్స్లో ఎప్పుడైతే 20 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే హెల్త్ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్మెంట్ ముందు తెనాలి హెల్త్ కేర్ ఏంటి, హెల్త్ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్మెంట్ తర్వాత హెల్త్ కేర్ ఏంటి అనేది మేము డిఫైన్ చేయగలిగాం హెల్త్ హాస్పిటల్స్ పెట్టి. అలానే రేపటి నుంచి హెల్త్ హాస్పిటల్స్లో క్యాత్ ల్యాబ్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఉండటం వల్ల తెనాలి హెల్త్ కేర్ని ఆగస్టు 14 ముందు, ఆగస్టు 14 తర్వాత అంత డిఫరెన్సు అంతకుముందు మేము 20 ఏళ్ల క్రితం మేము చూపెట్టిన డిఫరెన్స్ కన్నా ఎక్కువ డిఫరెన్స్ మేము చూపెట్టబోతున్నాం. ఇప్పుడు కార్డియాలజీ ఒకటే కాదు, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, అన్ని స్పెషాలిటీస్, పల్మనాలజీ, అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ 24 అవర్స్ మన క్యాపిటల్ హాస్పిటల్స్ హెల్త్ హాస్పిటల్స్లో ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఇది మేము డెఫినెట్గా ధైర్యంగా చెప్పగలం. ఇక ఏ మెడికల్ ఎమర్జెన్సీకైనా రేపటి నుంచి తెనాలి సిద్ధంగా ఉంటుంది. ఎటువంటి సిచ్యువేషన్ అయినా మేము ఇక్కడ హ్యాండిల్ చేయగలం. ఇది ఇక్కడ చేయలేము అని చెప్పి మనం హయ్యర్ సెంటర్ రిఫర్ చేయాల్సిన పరిస్థితి లేకుండా రేపటి నుంచి హెల్త్ హాస్పిటల్లో తెనాల్లో మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన డాక్టర్ ఉజ్వల్ తేజ గారు కార్డియాలజిస్ట్, డాక్టర్ అనూష గారు న్యూరాలజిస్ట్. మేడం జాయిన్ అయ్యి ఒక 10 days అయింది. ఈ 10 daysలో ఓ పారాలసిస్తో వచ్చిన ఫస్ట్ గంటలో వచ్చిన పేషెంట్స్ని ఆమె చాలామందిని మళ్ళీ నార్మల్గా చేసి ట్రీట్ చేయగలిగిన అవకాశంకి మనకి హాస్పిటల్ ఉండటం వల్ల ఈ డాక్టర్స్ ఇక్కడ మనకి 24 hours అందుబాటులో ఉండటం వల్ల చేయగలిగాము. సో డెఫినెట్గా ఇది తెనాలి ప్రజలకి రేపటి నుంచి కొత్త అడ్వాంటేజ్ కాబోతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇప్పుడు కొత్తగా క్యాత్ ల్యాబ్తో పాటు ఒక 10-bedded కార్డియాక్ ఐసీయూ, ఒక 12-bedded మెడికల్ ఐసీయూ కూడా స్టార్ట్ చేస్తున్నాం రేపటి నుంచి. తెనాలిలో కార్డియాలజిస్ట్ ఎవరూ లేరు. చాలామంది పేషెంట్లు విజయవాడ వెళ్ళాల్సి వస్తుంది, గుంటూరు వెళ్ళాల్సి వస్తుంది. సగం మంది వెళ్ళటం కూడా లేదు, ఎందుకంటే షిఫ్ట్ అయ్యే దారిలోనే చాలామంది ప్రాణాలు పోతున్నాయి. సో మాకు ఒక ఫుల్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మేము తెనాలి పట్టణంలో అంటే మా ఊర్లోనే మేము పెట్టాలనుకుంటున్నాం. సో ఇది యాక్చువల్గా నాన్ ప్రాఫిటబుల్గానే చేద్దాము అని సార్ చాలా ఇదిగా చెప్పారు. సో అందుకని మేము ఇప్పుడు కార్డియాలజీ, యాంజియోగ్రామ్స్, పీటీసీ, స్టంట్లు అంటే మామూలుగా అందరూ చాలా కాస్ట్ అవుతుంది, ఖరీదైతుంది అన్న ఉద్దేశంతో ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏది ప్రాణం కన్నా వెలకట్టలేంది, బట్ స్టిల్
ఇక్కడ చాలా మినిమల్ అమౌంట్తోనే మేము యాంజియోగ్రామ్స్ కానీ స్టంట్లు కానీ చేస్తున్నాము అది యాక్చువల్గా. సో నాన్ ప్రాఫిటబుల్గానే సార్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇక్కడ ట్రీట్ చేస్తున్నారు. బేసిక్ ఎయిమ్ ఏంటంటే తెనాల్లో ఉన్న పేషెంట్స్ గుండెపోటు ద్వారా అంటే ఇక్కడ ట్రీట్మెంట్ లేకపోవటం వల్ల ఎవరు చనిపోకూడదు. సో మనం ఫస్ట్ ఇప్పుడు కార్డియాలజిస్ట్ ఉన్నా కూడా ఏమైంది అంటే మన క్యాత్ ల్యాబ్ అనేది లేకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇప్పుడు క్యాత్ ల్యాబ్ రావటం వల్ల పేషెంట్ గుండెపోటు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టైంలో అయినా కూడా రాత్రి 12ంటికి కానీ 1 గంటకి కానీ 2ంటికి కానీ ఖచ్చితంగా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అనేది ఇక ఓపెన్గా ఉంది. ప్లస్ 2ంటికి గుండెపోటు వచ్చిన పేషెంట్కి కూడా నేను 2ంటికే వచ్చి నేను స్టంట్ వేయడానికి రెడీగా ఉన్నాను. నేను ఫస్ట్లో కూడా విజయవాడ నుంచి వద్దాం అనుకున్నప్పుడు కూడా సార్ అదే అన్నారు, ఈ గుండెపోటు వచ్చిన పేషెంట్లు మన ప్రయారిటీ. సో మీరు టైం లేట్ చేసేసరికి పేషెంట్ చాలా ఇబ్బంది అవుతుంది అంటే నేను అందుకే తెనాలి మూవ్ అయ్యి తెనాలిలోనే ఉంటున్నాను. సో ఇప్పుడు పేషెంట్లు కూడా ఎలా ఉన్నారు అంటే గ్యాసే కదా అని చాలా వరకు ఇంట్లో ఉండిపోతున్నారు. అది మా దగ్గరికి వచ్చేసరికి హార్ట్ అటాక్ సివియర్ అయిపోయి బీపీ లో అయిపోయి ఇలా కండిషన్లో వస్తున్నారు. సో యాక్చువల్గా తరోగా చెక్ చేయించుకోవడం చాలా మంచిది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంత దూరాలు ఏం వెళ్తాము అని అనుకునే పేషెంట్స్కి జస్ట్ తెనాలి హెల్త్ హాస్పిటల్లో ఏ టైంలో వచ్చినా కూడా పేషెంట్ రిసీవ్ చేసుకోవడానికి ఎమర్జెన్సీ డాక్టర్స్ ఉన్నారు, మేము ఉన్నాం కన్సల్టెంట్ని. సో ఖచ్చితంగా ఈ సేవల్ని అందరూ తెనాలి పక్కన ఉన్న ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ని. రీసెంట్గానే తెనాల్లో జాయిన్ అయ్యాను. ఒక 10 days అయింది హెల్త్ హాస్పిటల్లో. ఇంతకుముందు స్ట్రోక్ అంటే ఎవరైనా విజయవాడ కానీ గుంటూరు కానీ వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఈ వెళ్ళే క్రమంలో యూజువల్గా 4.5 hours, ఫస్ట్ 4.5 hours అనేది బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం అనేది చాలా ఇంపార్టెంట్. థ్రాంబోలైసిస్ అనే ఆప్షన్ ఉంటుంది. కానీ ఈ గుంటూరు విజయవాడ వెళ్ళే టైంలో ఆల్రెడీ ఆ 4.5 hours మనకు తెలిసి పక్షవాతమా ఇది అని అనుకొని టైం అయిపోయేది. ఈ టైం అవ్వకుండా హెల్త్ హాస్పిటల్లోనే ఇప్పుడు ఇమీడియట్గా మనం థ్రాంబోలైజ్ చేసే ఆప్షన్ మనం ఇప్పుడు చేసుకోవచ్చు. తెనాలి చుట్టుపక్కల విలేజెస్ అందరూ నేను వచ్చిన 10 daysలోనే ఒక 2 థ్రాంబోలైసిస్ చేశాను. సో ఇప్పటి నుంచి ఈ ఫిట్స్ కానీ స్ట్రోక్ కానీ నరాలకు సంబంధించింది కానీ లేకపోతే ఏమన్నా కండరాలకు సంబంధించింది కానీ వణుకుడు వ్యాధి, పార్కిన్సన్స్ డిసీజ్ అంటారు, ఇవి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ట్రీట్ చేస్తాను. 24/7 అవైలబుల్గా ఉంటాను. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్కి హెల్త్ హాస్పిటల్ ఇస్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. 20 సంవత్సరాల క్రితం ఈ హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు ఇది ఇలా దినదినాభివృద్ధి చెంది సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఓపెన్ చేయగలుగుతామని ఆ రోజు అనుకోలేదు. బట్ మీ అందరి సహకారంతో రేపు 14వ తారీఖు పొద్దున 8 గంటలకి మన మంత్రి మనోహర్ గారు ఆధ్వర్యంలో ఈ క్యాత్ ల్యాబ్ ఓపెన్ చేస్తున్నాం. అట్లాగే న్యూరాలజీ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఉన్న పరిస్థితులకి అంటే ఎఫోర్డబిలిటీ చాలా ఇష్యూ. అంటే పేదవాళ్ళకి కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ వైద్యం అనేది అందరి ద్రాక్ష అయిపోయింది. సో గవర్నమెంట్స్ తరపు నుంచి ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది. అట్లాగే ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మనకి అవైలబుల్ ఉంది. సో వైద్యం ఖరీదు కాదు, అందుబాటులో ఉంది అనేది మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. సో ఎటువంటి సమస్యకైనా ఆరోగ్య సమస్యకైనా ఇక్కడ మన హాస్పిటల్లో 24 గంటలు అందరు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్లు. సో ఇది తెనాలి ప్రజలకు వరమనే నేను అనుకుంటున్నాను. మా ద్వారా మీకు ఎవరికైనా అవసరమైన సహాయం అందించడానికి హాస్పిటల్ తరఫున మేము అందరం సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.